ఏంటని ఏం చేస్తున్నావు? సో అది కర్ర చిక్కుతున్నా నీట్గా మొదల చివర. ఎందుకన్నా? ఈ కర్రని మనం ఈ కోళ్ళ గాబులో పెట్టామనుకో, ఇట్లా పెడితే మన కోళ్ళకి కింద పడుకోకుండా ఇళ్ళ మీద ఎక్కువ పడుకుంటాయి. ఇవి పక్షి జాతికి సంబంధించినవి కదా. పక్షులు ఏం చేస్తాయి, యాక్చువల్ గా బర్డ్స్ అనేవి చెట్ల మీద కొమ్మల మీద ఎక్కువ పడుకుంటాయి. ఇవి కూడా పక్షి జాతే కాబట్టి కోళ్ళు అనేది ఎప్పుడైనా సరే మనకి కొమ్మల మీద పడుకోవడానికి ఇష్టపడతాయి. అందుకోసం అని చెప్పి కర్రలు అరేంజ్ చేశారు. వర్షాకాలంలో కూడా కింద ఉంటే చెమ్మ కాళ్ళలోంచి బాడీలోకి వెళ్ళి కొంచెం బాడీ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ కర్రలు పెడితే కర్రల మీద పడుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట. కోడి కూడా ప్రశాంతంగా ఉంటుంది. ప్లస్ రెట్లు వేసినా కానీ అవి కాళ్ళకి అంటకుండా ఉంటాయి నైట్ పూట. యాక్చువల్గా కోడి అనేది నైట్ పూట ఎక్కువ రెట్లేస్తుంది. అవి కాళ్ళకి అంటకుండా వాటి మీద పడుకోకుండా సేఫ్టీ కోసం ముందు జాగ్రత్తగా కర్రలను అరేంజ్ చేసాం అన్నమాట. అట్లా పురుగు బుట్ట కూడా రాదు. వాటిని ఒకవేళ వచ్చినా వాటిని కరిసే ఛాన్స్ ఉండదు. ఎక్కువ పురుగు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాము అయితే ఎంత ఎత్తులోనా కరుస్తుంది. తేళ్లు ఉంటాయి. ఈ సంవత్సరం 4 పెట్టల్లో చనిపోయినాయి తేళ్లు కుట్టి. అటువంటి ప్రాబ్లం లేకుండా పెట్టలు ఏం చేస్తే పడుకుంటాయి నేల మీద పదవడానికి, లేదా మామూలుగా పడుకున్నప్పుడు తేళ్లు కుట్టేసి చనిపోతున్నాయి. ఇప్పుడు కర్రల మీద పడుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు మనకి. తేలు అనేది మ్యాక్స్ ఎక్కదు పైకి. అట్లా ఏంటన్నా పట్టాలన్నీ ఒరిగిలన్నీ గాబులకి ఎక్కించినట్టున్నా? ఎక్కించేసా. ఇవి ఫైటింగ్ స్టార్ట్ చేసినాయి, ఫైట్ చేస్తున్నాయి. ఇప్పుడే కోత కూడా పడుతున్నాయి. బయట ఉండి కొట్టుకుంటున్నాయి, జుట్లు బీకేసుకున్నాయి, తోకలు బీకేసుకుంటున్నాయి అని చెప్పి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికాలు రెడీ చేద్దామని ఒరుగులు మొత్తం గాబులు వేసేసాయి అనమాట. 2027 సంక్రాంతి 27 సంక్రాంతికి మన మొత్తం రెడీ ఇంకా. అట్లా ఓకే అన్న. అయితే గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామవే. గోదారి